రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ సరికొత్త అడుగు వేసింది. ఈ సందర్భంగా కోవూరులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త హాజరై పార్టీ కార్యకలాపాల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 26 నుండి అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు భరోసా కల్పించడమే కాకుండా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పార్టీ నిర్ణయించింది. జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారిని ఉద్యమి సభ్యులుగా చేర్చుకోవటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సాధకులను ఎక్కువ మనం అపాయింట్ చేసుకుని ఉద్యమి మెంబర్షిప్ ద్వారా మన యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగిన ప్రజలకు ప్రయోజనాలు ప్రజల్లో చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటాం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. 2019లో ఓడిపోయినప్పటికీ 2014లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి ఆనాడు కూడా ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2019లో మనం పోటీ చేసి ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా మళ్ళీ ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలని తెలుసుకుని ప్రజల కష్టాలను ఆదుకుని వాళ్ళ రాష్ట్రం మళ్ళీ ముందుకు పరిగెట్టడానికి వాళ్ళ కూటమిని ఏర్పాటు చేయడానికి మెయిన్ ప్రదాతగా మిగిలినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, మన రాష్ట్ర ప్రజలకు ఎంత ప్రయోజనం జరుగుతుందో కలిసి వస్తాయనేది ఆయన సీట్లు కూడా వదులుకొని బీజేపీ పార్టీతో కలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మరి నిధులు తీసుకొచ్చి పంచాయతీలని డెవలప్ చేసే విధంగా చేసే ప్రయత్నం మరి ఆయన మామూలు విషయం కాదు, భగీరథ ప్రయత్నంగా జరిగిందని చెప్పాలి. ఇవాళ ఏ విలేజ్లో చూసినా ఇవరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అనేది లేదు. ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇష్టానుసారం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలాగ డబ్బు సంపాదించాలని ఆలోచన చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఎలాగ మంచి చేయాలని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ మీరు చూసుకోండి, ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన డబ్బులు, సొంత డబ్బుని ఆయన ఈరోజు కూడా నేను సినిమాలో చేసిన డబ్బు కూడా మీకోసం ఖర్చు పెట్టాను అన్న వ్యక్తిని ఒకరు చూపించారు. రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, నిస్వార్థంగా నాకేమొద్దు ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలి, టూరిజం డెవలప్ చేయాలి, 100 ఆశలతో ఈరోజు ఇక్కడికి వస్తే కోటి ఆశలతో ఇవాళ కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. దానికి బాధ్యతగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ అడవితల్లి బాట పెట్టి అక్కడ ప్రసవ వేదన పడుతున్న స్త్రీలు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే 4-5 గంటలు మంచకోడి మీద మంచాల మీద తీసుకెళ్ళి పరిస్థితి నుంచి ఇవాళ అక్కడ నేరుగా 500 కిలోమీటర్లు రోడ్లు వేసి 150 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ 13,300 పంచాయతీల్లో వాళ్ళు ఒకే రోజు మీటింగులు జరిపి పల్లె పండుగ చేసి పల్లెలన్నీ మరి స్వర్ణంగా తయారు చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నట్టు పవన్ కళ్యాణ్. ఇవాళ సామాన్యుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి పార్టీలో ఉండడం ఐ ఫీల్ ప్రౌడ్. ఇవాళ ఏ పార్టీలోనే ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఏ పార్టీలో కార్యకర్తలు అయి ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అయితే రాష్ట్రం అంతా ఎంతోమంది తమ్ముళ్ళు ఇచ్చాడు. నేను ఇవాళ ఆ పార్టీలో ఉన్నందుకు ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు, ఈ రాష్ట్రం అంతా నాకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్ళినా ఇంకో పార్టీలో ఉంటే నేను ఎవరికి తెలియదు, ఇది జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి, మా నాయకుడు నిజాయితీగా నాయకుడు కాబట్టి, ఆ పవన్ కళ్యాణ్ గారి నీడ నా మీద పడి వాళ్ళందరూ నన్ను గౌరవిస్తూ ఉన్నారు. ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారు నాది కాదు. ఈ ప్రతి జన సైనికుడు నాకులాగా ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మున్సిపల్ చైర్మన్ అవ్వాలి, ఒక కార్పొరేటర్ అవ్వాలి, ఒక సర్పంచ్ అవ్వాలి, యువతకు ప్రాధాన్యత. ఇవాళ ఉన్న పార్టీలో అయితే ఎంత చూసుకోండి మీరు, నేను చెప్పిందని కాదు, ఎన్ని కోట్లు ఆస్తుంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఈ కులం ఎంత ఉందని చూసే పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోట్లు కాదు, కోట్లు అయితే నాకు మ్యాండేటరీ, నేను ఒక సామాన్యుడిని, నేను చాలాసార్లు చెప్తున్నాను. శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా మొత్తానికి క్రియాశీల సభ్యత్వాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి జిల్లా మొత్తానికి అన్నగారిని అధ్యక్షత వహించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లాకి పంపించడం జరిగింది.
కావున మన పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఎంత ఉపయోగకరమో గతంలో అందరికీ తెలుసు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులకు భరోసా కోసమే కళ్యాణ్ గారు ఇది స్టార్ట్ చేశారు. వేలల్లో స్టార్ట్ అయింది, లక్షల్లోకి వెళ్ళింది, లక్షలు డబుల్ అయ్యాయి ఈ రోజు వరకు కూడా. ఇలాగే రేపు రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎంతోమంది యువత పార్టీలోకి సభ్యత్వం తీసుకుని చేరడం కోసం ఆసక్తిగా ఉన్నారు. ఎంతోమంది కళ్యాణ్ గారి నిజాయితీకి మెచ్చి మేము కూడా మా వంతు ఇదిగా ఉంటామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి సభ్యత్వాలు ఎంత కీలకము అనేది ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరికీ ఉపయోగకరంగా చెప్పి మన పార్టీని బలపరచాలని చెప్పి కోరుకుంటూ, ఈ సభ్యత్వాలు మరిన్ని గతంలో కోవూరు నియోజకవర్గంలో 3,000 చిల్లరగా జరిగాయి. ఈసారి 10,000 పైన జరిగేలా చూస్తున్నాము. ఖచ్చితంగా కూడా మా వంతు సహాయం పార్టీకి ఎప్పుడు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సభ్యత్వం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరికీ కూడా తెలియపరిచేదిగా కోరుకుంటూ, దీని గురించి క్లుప్తంగా మన బొలిశెట్టి సీనన్న గారు మనకి ఇంకా